Hi, hello, namaste. Most welcome to Anwar official YouTube channel. So all of you, I wish you a very happy new year. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీస్ అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు కూడా మీకు విషెస్ చెప్పి ఉంటారు. అందరిలా కేవలం ఫార్మాలిటీ కోసం విషెస్ చెప్పి వెళ్ళిపోవడం కాకుండా ఆ అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యము అవన్నీ కూడా మీకు నిజంగానే అందాలనే ఉద్దేశంగా నేను ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక రెజల్యూషన్ని ఫిక్స్ చేయడానికి ఒక ఛాలెంజ్ నేను తీసుకొస్తున్నా. ఇది 100 హార్డ్ ఛాలెంజ్. ఈ 100 హార్డ్ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో 75 హార్డ్ ఛాలెంజ్ అని చెప్పి చాలామంది చేయడానికి ట్రై చేశారు. 90% ఆఫ్ ది పీపుల్ ఫెయిల్ అయిపోయారు ఆ ఛాలెంజ్ చేయలేక. ఎందుకంటే జీవిత అలవాట్లు వాళ్ళ భోజన అలవాట్లు రొటీన్స్ వాళ్ళు సెట్ చేయక అంత కష్టమైపోతుంది. నేను ఈ 100 హార్డ్ ఛాలెంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటూ ఉన్నా. సో మన అందరికి తెలుసు, మన తాత ముత్తాతలు ఎంత స్ట్రెంగ్త్ ఉండే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, వాళ్ళ జీవితంలో వాళ్ళ రొటీన్స్ ఎలా ఉండే, వాళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉండే, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చెడు అలవాట్లకు దూరం ఉండేవాళ్ళు, వాళ్ళ యాక్టివిటీస్ ఎంత ఏ విధంగా ఉండేది, అవన్నీ కూడా మనకు తెలుసు. మనం చెప్పుకుంటూ ఉంటాం, అరే మేము మా టైంలో ఇంత హైట్ ఉండేవాళ్ళు, ఇంత పర్సనాలిటీ ఉండేది, పెద్ద పెద్ద బండలు మేము ఎత్తి ఇట్లా పెట్టేసేవాళ్ళం. అవన్నీ కూడా మనం అంతా కూడా స్టోరీస్ వింటూ ఉంటాం. కానీ వెరాజ్ మనం ఇప్పుడు కనుక ఇప్పుడున్న జనరేషన్ని కంపేర్ చేస్తే వాళ్ళతో ఇప్పుడు మరి అన్ని విధాలుగా మనం డెవలప్ అయినామని చెప్పుకుంటున్నాం. కానీ మనిషి యొక్క జీవిత శైలి అనేది వెనుకకు వెళ్ళిపోతూ ఉంది. నిజంగా మనం డెవలప్ అయినాము, కానీ మనిషి యొక్క మానవ విలువలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి క్రమంలో దీని గురించి ఎంతో కొంత నా వైపు నుంచి నేను ఒక సర్వీస్ కావచ్చు, ఒక వర్క్ కావచ్చు, ఒక ఇనిషియేషన్ కావచ్చు తీసుకోవాలనే ఉద్దేశంగా ఈ 100 హార్డ్ ఛాలెంజ్ నేను డిజైన్ చేశాను. దీంట్లో కొన్ని డూస్ ఉంటాయి, కొన్ని డోంట్స్ ఉంటాయి. డోంట్స్ ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు, డూస్ ఖచ్చితంగా చేయాలి. కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని డోంట్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటో నేను చెప్తా, డోంట్స్ ఏంటో కూడా చెప్తా. అవన్నీ కూడా ఏ విధంగా మీరు చేయాలి. ఎవరైతే ఈ 100 హార్డ్ ఛాలెంజ్ని కంప్లీట్ చేసి ఫుల్ఫిల్ చేస్తారో వారికి మా అయాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1 lakh రూపీస్ వారికి స్కాలర్షిప్ అనుకోవచ్చు, క్యాష్ ప్రైజ్ అనుకోవచ్చు, మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నా. ఈ 1 lakh రూపీస్ అనేది ఒక ఇనిషియేషన్ కోసం, ఒక మార్పు కోసం, మన జీవిత శైలిలో, మన జీవిత విధానంలో, జీవిత విలువలను మనం పెంపొందించడం కోసం మేము ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటూ ఉన్నాం. కాబట్టి 100 హార్డ్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు ఈ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఈ రూల్స్ని మీరు ఫాలో చేసే టైంలో, నేను చెప్పేటువంటి రూల్స్ ఇప్పుడు నేను ఫాలో చేసే టైంలో, మీ ఫోన్లో మీరు చేసే టైంలో మీరు ఖచ్చితంగా ఆ టైమింగ్ పాటిస్తున్నారని చెప్పి మేము నమ్మే విధంగా మీరు వీడియో తీసేటప్పుడు ఆ టైమింగ్ కూడా చూపించాలి. ఎలా చూపించాలి, ఏం చేయాలనేది నేను మొత్తం కూడా మీకు రూల్స్ ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ నేను డోంట్స్ ఏంటియో చెప్తా. ఫస్ట్ డోంట్స్ లిస్ట్ కనుక మనం చూసుకుంటే, సిగరెట్ స్మోకింగ్ అలో లేదు, ఆల్కహాల్ కన్జంప్షన్ అలో లేదు, గుట్కా, ఖైని, ఈ వేరే గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి ఏవి కూడా మీరు తీసుకోకూడదు. ఇవి డోంట్స్. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ కూడా తాగడానికి అలో లేదు. జంక్ ఫుడ్, బయట ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా తీసుకోకూడదు. మరి డూస్ ఏంటివి, రూల్స్ ఏంటివి అంటే, రూల్ నెంబర్ 1, 5 o'clock లేదా అంతకంటే ముందే మనము లేవాలి, ఎర్లీ మార్నింగ్. ఫస్ట్ రూల్. రూల్ నెంబర్ 2, లేచిన తర్వాత మనం ఫ్రెష్ అయిపోయి 700 ml లేదా అంతకంటే ఎక్కువ వాటర్ తాగాలి. వాటర్ థెరపీలో భాగంగా మనం వాటర్ తాగాలి.
అలా వాటర్ తాగిన తర్వాత ఎర్లీ మార్నింగ్ స్ట్రెచెస్ ఉంటాయి. మనిషి లేదా ఏ జీవి అయినా కానివ్వండి నైట్ పడుకునేటప్పుడు వాళ్ళ మజిల్స్ మొత్తం కూడా స్టిఫ్ అయిపోతాయి. స్టిఫ్ ఉన్నటువంటి మజిల్స్తో యాక్టివిటీ వెంటనే యాక్టివ్ చేయలేరు. బాడీ మొత్తం కూడా టెంపరేచర్ డౌన్ అయిపోయి ఉంటుంది, పల్స్ రేట్ డౌన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి లేచిన వెంటనే కొంత బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతే, కొంత టెంపరేచర్ మనం అప్ చేయగలిగితే అది మనకు యాక్టివిటీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎలాంటి పట్టుకోవడాలు, ఎలాంటి ఇంజురీస్ కాకుండా ఉండడానికి కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా థర్డ్ రూల్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ మనం కంపల్సరీ రోజు మార్నింగ్ రొటీన్లో చేయాలి. అలా ఫ్లెక్సిబిలిటీ చేసినప్పుడు మనకు ప్రెషర్ వస్తుంది, బాడీ హీట్ అవుతుంది, టెంపరేచర్ హీట్ అవుతుంది, బయట వెదర్కి మన బాడీ సింక్ అవుతుంది. సో అలా వచ్చినప్పుడు వాష్రూమ్ క్లియర్ ఉండడము, అలా వాష్రూమ్ క్లియర్గా ఉండడం వల్ల మీకు ఎలాంటి డ్రౌజినెస్ కావచ్చు, హెడేక్లు కావచ్చు, ఏదో ఈ చిరాకు అలాంటిది ఏమీ కూడా ఉండదు. మీరు తినటువంటి మీకు వాష్రూమ్ క్లియర్ ఉంటే ఆకలి బాగా అవుతుంది. ఆకలి అయినప్పుడు మీరు తినటువంటి ఆహారం మీకు డైజెస్ట్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇలా మీ మెటబాలిజం సిస్టమ్ మొత్తం కూడా సెట్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ స్ట్రెచింగ్స్ చేయాలి. ఆ తర్వాత ఎవ్రీ డే 100 minutes వర్కౌట్ కంపల్సరీ చేయాలి. ఈ 100 minutesలో మినిమం 50 minutes అవుట్డోర్ వర్కౌట్ ఉండాలి. సో మార్నింగ్ 50 minutes చేసుకోవచ్చు, ఈవినింగ్ 50 minutes చేసుకోవచ్చు. మినిమం 100 minutes అవుట్డోర్ కూడా చేసుకోవచ్చు మీరు. మ్యాక్సిమం మినిమం 50 minutes అవుట్డోర్ మాత్రం కంపల్సరీ చేయాలి. అది ఏదైనా గేమ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవుట్డోర్ యాక్టివిటీ మాత్రం మీరు కంపల్సరీ చేయాలి. ఆ రూల్ తర్వాత నెక్స్ట్ రూల్ వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ 1:30కి మీరు లంచ్ చేసుకోవాలి. మనం పనిలో పడి మర్చిపోతూ ఉంటాం, తినము, లేట్గా తింటాం. ఈ లేట్గా తినడం, టైమింగ్ కరెక్ట్గా తినకపోవడం వల్ల, వాటర్ థెరపీ చేయకపోవడం వల్ల, వాష్రూమ్ క్లియర్ లేకపోవడం వల్లనే మన ఆరోగ్యాలు, మన మైండ్, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సైకిల్ మొత్తాన్ని సెట్ చేసే క్రమంలో 1:30కే లంచ్ చేయాలి. లంచ్ చేసిన తర్వాత వీలైతే ఆఫ్టర్ లంచ్ స్లీప్ ఏ మైల్, ఆఫ్టర్ డిన్నర్ వాక్ ఏ మైల్ అని చెప్పారు కాబట్టి పెద్దవాళ్ళు. ఆఫ్టర్ లంచ్ అవకాశం ఉంటే నిద్రపోండి. ఇవన్నీ ఫుల్ఫిల్ ఎవరు పర్ఫెక్ట్గా చేస్తారో, ఎవరు కరెక్ట్గా చేసి మాకు చూపిస్తారో వాళ్ళకు మాత్రమే మేము ఫైనల్ చేస్తాం. అవకాశం లేకపోతే నిద్రపోకపోయినా అది కంపల్సరీ ఏం కాదు, అది ఆప్షన్. 1:30కి లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్లో మీరు ఏదో ఒక ఫ్రూట్, ఎవ్రీడే ఏదో ఒక టైంలో ఏదో ఒక ఫ్రూట్ కంపల్సరీ తినాలి. లేదా అట్లీస్ట్ జ్యూస్ అయినా ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే మన వాటర్ ఎక్కువ తాగడం, గ్రౌండ్ మనం యాక్టివిటీస్ చేసినప్పుడు 100 minutes సోడియం సాల్ట్ మన బాడీ నుంచి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి దానికి సంబంధించిన జ్యూసెస్ తాగడం కావచ్చు, లేదంటే ఏదైనా గ్లూకోజ్ లాంటివి కావచ్చు, లేదంటే మినిమం ఏమీ లేకపోతే అట్లీస్ట్ కొంత చక్కెర, కొంత ఉప్పు వేసుకుని ఉన్నా సరే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినా కూడా మన బాడీలో సాల్ట్, సోడియం మళ్ళీ రిక్యూర్ అవుతూ ఉంటుంది. అలా ఈవినింగ్ స్నాక్స్ టైంలో జ్యూస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇవి తీసుకోవడము. నైట్ ఏదైతుందో నైట్ ఖచ్చితంగా 8:30 లోపు డిన్నర్ చేయాలి. పాతకాలంలో మన పూర్వీకులు అందరూ కూడా 6 గంటలకే భోజనం చేసేవాళ్ళు. 6 గంటలకు భోజనం చేసుకొని వాళ్ళ యాక్టివిటీస్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఆ తినేటువంటి ఆహారము కొంచెం అరిగి మంచిగా ఒంటికి పట్టేది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే తిని 10 గంటలకు, 12 గంటలకు, 1 గంటలకు, 2 గంటలకు తిని అప్పుడే పడుకుంటారు వెళ్ళి. అలా చేయకుండా ఉండడానికి 8:30కి ముందే లేదా 8:30 మ్యాక్సిమం టైం అప్పుడు డిన్నర్ చేసుకోవాలి. ఆ డిన్నర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కొద్దిసేపు ఏదో ఒక యాక్టివిటీ, వాకింగ్, సంథింగ్ ఏదో ఒకటి చేయడము. పడుకునే ముందు 9:30కి కంపల్సరీ పడుకోవాలి. ఇదొక రూల్. 9:30కి పడుకోమనేది ఒక రూల్. పడుకునే ముందు ఖచ్చితంగా 15 minutes నుంచి హాఫ్ అన్ అవర్ ఏదో ఒక బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇవన్నీ రూల్స్ కూడా పాటించుకుంటూ మీరు చేసే టైంలో మీరు కంపల్సరీ వీడియో టైమింగ్స్, ఎవిడెన్స్తో సహా మాకు వీడియో తీసి మీరు మీ యొక్క వీడియో యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్లో పెట్టవచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టవచ్చు. ఏమీ లేకపోతే మీరు అన్లిస్ట్ చేసి కూడా వీడియో అప్లోడ్ చేసి కూడా మాకు చూపించవచ్చు. లేదంటే ఒక పెన్ డ్రైవ్లో కానీ లింక్ కానీ చేసి ఏదో ఒక రకంగా మాకు మీరు చేసినటువంటి ఆ యొక్క సైకిల్ 100 days మొత్తం మీరు కంప్లీట్ చేయగలిగితే, ఆ కంప్లీట్ చేసిన వారికి, ముందుగా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి 1 lakh rupees క్యాష్ ప్రైజ్ నా తరపు నుంచి నేను ఇస్తున్నా. ఇది కేవలం ఈ సమాజంలో మన ఆరోగ్యం పట్ల, అదేవిధంగా ఈ సమాజంలో మన ఆరోగ్యం పట్ల, మన అలవాట్ల పట్ల అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంగా ఈ చేసే క్రమంలో డే 1 నుంచి లాస్ట్ డే వరకు ప్రతిరోజు కూడా ఒక సెల్ఫీ దిగి మీరు దాంట్లో యాడ్ చేయాలి. అంటే మీ బాడీలో జరిగేటువంటి మార్పులు ఏంటి అనేది కూడా అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. సమాజానికి ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్, ఒక ఎగ్జాంపుల్గా మనం ఉండాలి. తద్వారా అందరూ కూడా దీన్ని అడాప్ట్ చేయాలనే ఉద్దేశంగా ఈ యొక్క ప్రోగ్రామ్, ఈ యొక్క ఛాలెంజ్ నేను డిజైన్ చేశా. మీ అందరూ కూడా తోడ్పాటు దీనికి అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వీలైనంత గ్రూప్లోకి పంపించండి.
ఎందుకంటే ఇదే మన జనరేషన్స్కి ఇవ్వగలిగేటువంటి ఆస్తి. మంచి ఆరోగ్యం కనుక మన జనరేషన్స్కి ఇవ్వగలిగితే, మన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఆరోగ్యవంతంగా ఉంటారు. మన జీన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. ఇవాళ పిల్లలు కూడా పుట్టట్లేదు. యూత్ పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలు కూడా కష్టమవుతుంది. రాబోయే తరాలు మొత్తం కూడా ఈ విధంగా నాశనం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక ఇనిషియేషన్గా అందరూ కూడా తీసుకోండి. కొత్త సంవత్సరానికి రెజల్యూషన్గా ఫిక్స్ చేయండి. కంపల్సరీ ఈ వీడియోని ప్రతి ఒక్క గ్రూప్కి షేర్ చేయండి. అందరూ కూడా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అడ్డంకులు ఎన్ని వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎక్కడున్నా కూడా ఈ అలవాట్లలో మాత్రం మార్పు రాకుండా మనం ఈ 100 days కంప్లీట్ చేయగలిగితే, ఆ తర్వాత మిగిలిన జీవితం రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా కూడా మనము చాలా హెల్తీగా, చాలా హ్యాపీగా, మంచి యాక్టివ్గా మనం ఉన్నటువంటి రంగంలో టాప్ లెవెల్లో ఉండే విధంగా మన మైండ్ అండ్ బాడీ కూడా సెట్ అయిపోయి రెడీ అయిపోయి ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ఇంత వీడియో చూస్తున్నందుకు. ఎలా ఉంది ఈ ఛాలెంజ్, ఈ ప్రోగ్రామ్ని నేను డిజైన్ చేసింది ఎలా ఉంది మీ కామెంట్ కూడా తెలియపరచండి. యాక్సెప్ట్ చేసి మేము స్టార్ట్ చేస్తున్నాం అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. 100% ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి వెళ్ళండి. బెల్ బటన్ నొక్కడం వల్ల సో దట్ యూ కెన్ గెట్ సమ్ ఆర్ మా యొక్క న్యూ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. తద్వారా మేము ఏదైనా వీడియో పెడితే వెంటనే మీరు చూసి దాన్ని ఏమో ఇన్ఫర్మేషన్ ఏముందో మీకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.